హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన 'పెంకుటిల్లు' అనే నవలను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి తరువాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దామండి. ఎక్కువ తీరిగ్గా ఉన్నప్పుడే మనం ఏ పని చేయలేకపోతాము. తీరిక లేనప్పుడు ఎలాగో తీరిక చేసుకొని ప్రతి పని చేయగలుగుతాము అని. మనం కలుసుకొని ఎన్నాళ్ళయింది అని అడిగింది అవతలి ఆమె. శకుంతల ఆలోచించి ఏమో 5 నెలలు కావచ్చు అన్నది. ఆ అమ్మాయి శకుంతల క్లాస్మేట్ కాదు, జూనియర్. ఏదో సందర్భంలో ఇద్దరికీ ఒకసారి పరిచయం ఏర్పడింది. శకుంతల ఆమెతో స్నేహం పెంపొందించుకుందామని ప్రయత్నించకపోయినా ఆమె ఈమెని విడిచిపెట్టలేదు. శకుంతల దగ్గర ఉన్న కొన్ని సూనాలు ఆమెకు నచ్చాయి. మా ఇంటికి రేపు ఒకసారి వస్తావా అని అడిగింది. నువ్వే మా ఇంటికి రాకూడదు అన్నది శకుంతల. శకుంతలకు టికెట్ ఆమె తీసుకుంది. ఆమె ఇప్పుడు కాలేజీకి పోతుంది. సెలవు తీసుకుని మధ్యదారిలో దిగిపోయింది. ప్యారిస్ కార్నర్ చేరే వరకు శకుంతల ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చొని అక్కడ దిగిపోయింది. తిరిగి ఆమె వచ్చేసరికి 1 గంట దాటింది. అంటే ఇంచుమించు 2 గంటల సేపు బయట గడిపిందన్నమాట. ఆమె చేతిలో ఏదో కాగితపు పొట్లాలు ఉన్నాయి. ఆమె వచ్చేసరికి రంగయ్య కునికిపాట్లు పడుతూ హాల్లో గోడకి జారిగిలబడి కూర్చొని ఉన్నాడు. శకుంతల వచ్చిన చప్పుడుకు లేచి నిలబడి ఏమిటమ్మా ఇవన్నీ అని అడిగాడు. శకుంతల మాట్లాడకుండా హాలు మధ్యగా ఉన్న బల్ల మీద అవన్నీ పెట్టి విప్పి చూపించింది. ఎలా ఉన్నాయి అని అడిగింది. రంగయ్య ఆశ్చర్యంతో ఎవరికమ్మా ఇవన్నీ? బాబుగారికి మీరు తెచ్చే అలవాటు ఎప్పుడూ లేదే అన్నాడు. శకుంతల నవ్వుతూ ఏ బాబుగారికి? ప్రకాశరావు బాబుగారికి అని జవాబు చెప్పింది. రంగయ్య తెల్లముఖం వేసి అలా ఎందుకు అమ్మగారు అని అడిగాడు. శకుంతల వాడి ముఖం వంక సూటిగా చూసి రంగయ్య, నేను చేసిన పని మంచిదంటావా కాదంటావా అని ప్రశ్నించింది. వాడు ముసిముసిగా నవ్వి మీరు చేసిన పనేమిటో నాకు తెలవందే ఎలా చెప్పేదమ్మగారు అన్నాడు. ఆమె తన పొరపాటు తెలుసుకుంది. ఒక రకం ఉద్రేకంతో ఏదో చేసివేసినా ఆ చేసింది సబ్బైన పనేనా అని ఇప్పుడు కొంచెం ఆలోచించసాగింది. ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. మంచి పనో కాదో తెలుసుకునేపాటి యుక్తాయుక్త జ్ఞానం ఆమెకు ఆ సమయంలో లేకపోయింది. కానీ సాధారణంగా ప్రతివారికి ఎంతో అమాయకురాలు అయితే తప్ప తాము ఎటువంటి వారో, తాము చేసిన పనులు ఎటువంటివో ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది. దాన్నే ఆత్మవిశ్వాసం అని కూడా అనవచ్చు. అయితే శకుంతలలాగా ఆ ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితికి ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు రాకమానరు. ఆమె రంగయ్యతో అంది. నేనెటువంటి దాన్నో నీకు తెలుసుగా రంగయ్య. నువ్వే నా ప్రశ్నకు కరెక్టుగా సమాధానం చెప్పాలి అన్నది. కరెక్టుగా చెబుతానమ్మగారు అన్నాడు రంగయ్య. శకుంతల తన స్వభావాన్ని ఇన్నాళ్లుగా వాడు అర్థం చేసుకునే ఉంటాడనే నమ్మకంతో భారమంతా వాడి మీదే తోసివేస్తూ అది కాదు, ఆయన మన ఇంట్లో ఉంటున్నాడు. సరిగ్గా భోజనం ఉండగా బట్టలు లేక బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు చెప్పు రంగయ్య. ఇవాళ ఓసారి ఆయన గదిలోకి పోయి చూసేసరికి గుండె ఫెయిల్ అయిపోయింది. మన ఇంట్లో ఉంటున్న వారి సంగతి మనం కనుక్కోవాలంటావా అక్కర్లేదంటావా అని గబగబా అనేసింది. ప్రకాశం గారి సంగతా అమ్మా అన్నాడు రంగయ్య. నీకెంతకీ అర్థం కాదేం కర్మ అని శకుంతల విసుగ్గా జవాబిచ్చింది. హనుమంతుడు లాంటి ఈ బంటుకు విషయ సమస్య ఒకటి వచ్చి పడింది. జవాబు ఏం చెబుదామా అని కొంచెంసేపు ఆలోచించాడు. శకుంతల ముఖ కవలికలు చూసేసరికి వాడు చెప్పదలుచుకుంది చెప్పలేకపోయాడు. బుర్ర గోక్కుంటూ ఎందుకు కాదమ్మా, అవశ్యం కనుక్కోవాల్సిందే అన్నాడు. శకుంతల వాడి భుజం మీద చిన్న దెబ్బ వేసి సంతోషంతో ఉన్నమాట చెప్పావు రంగయ్య. ఎంతమంది మతివైనా కొన్ని విషయాల్లో నీ బుర్ర బాగా పనిచేస్తుంది అని గబగబా లేచి ప్రకాశరావు గది తలుపులు తీసి తీసుకువచ్చినవన్నీ అందులో చక్కగా సర్ది వచ్చింది. ఆ మధ్యాహ్నం మనసంతా చాలా నిర్మలంగా హాయిగా ఉన్నట్లు భావించి ఆనందం పొందింది శకుంతల. ఆకస్మికంగా ఆవరించిన ఆనందం తాలూకు మైమరుపుతో తను చేసిన చొరవకు ఆశ్చర్యం చెందలేదు. గదిలో ఉంటున్న ఈ మిత్రుని స్థితిగతులు ఇన్నాళ్లు విచారించలేదే అని ఇందాక కలిగిన బాధ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. చేసే పని ఏమీ ఉండకపోవటం వల్ల రోజు మధ్యాహ్నం 1 గంటసేపు నిద్రపోయే అలవాటు ఆమెకు ఉంది. తను సోమరినేమో అని అప్పుడప్పుడు సిగ్గుపడేందుకు కూడా కారణం అదే. కాని ఈరోజు ఆమెకు నిద్ర కూడా పట్టలేదు. ఊరికనే పరుపు మీద పడుకొని మృదువైన తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని వేళ్లు సందులోంచి పైకప్పు వంక చూస్తూ తన చిలిపితనానికి తనే నవ్వుకోసాగింది. తాను రోజులా నిద్రపోలేదన్న విషయం కూడా ఆనాడు శకుంతల విస్మరించిందంటే నిజంగా ఎంత వింతపడాల్సిన సంగతి. సాయంత్రం 5 గంటలయ్యేసరికి శకుంతల అప్పుడు మధ్యాహ్నం రెండోసారి కాఫీ తాగి పందిరి మంచం మీద బోర్లా పడుకొని ఓ ఇంగ్లీష్ నవల్ చదువుకుంటోంది. ఇంతలో వీధి తలుపు తీసిన చప్పుడైంది. ఆమె నవలాధ్యాసలో ఉండి అంతగా పట్టించుకోలేదు. కాని గది తలుపులు తీస్తున్నట్లు తెరిచినట్లు శబ్దాలు వినిపించేసరికి
ఆమె చదువుతున్న పుస్తకం ఒక పక్కకు నెట్టి కూర్చుంది. హృదయం ఎందుకో జలధరించగా, ఏదో సిగ్గుతెరలు కమ్మినట్లయి లేవబోయి కూడా అశక్తురాలై ఆలోచిస్తూ ఉండిపోయింది. 1, 2, 3 నిమిషాలు గడిచాయి. హాల్లో అడుగుల చప్పుడు క్రమక్రమంగా దగ్గరకు వచ్చి ఒకచోట ఆగిపోయింది. శకుంతల గారు అన్న పిలుపుతో ఈ కంఠంలోని కాఠిన్యం విని శకుంతల బెదురుతూ నిల్చుంది. ఆ పిలుపు మళ్లీ వినపడింది. ఆమె లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వస్తూ బయట అతన్ని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ప్రకాశరావు మ్రాన్పడిపోయి వ్యాకులపాటును సూచిస్తున్న వదనంతో నిలబడి ఉన్నాడు. ఏమిటి అన్నది శకుంతల. చూడండి, ఆ గది ఇంకా నాకెందనే ఉందా, లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చారా అన్నాడు. శకుంతల ఒక్కసారి విద్యుద్ఘాతం తగిలినట్లుగా అయి అతని ముఖంలోకి తేరిపారా చూసింది. కాని నిర్మలంగా అందంగా ఉన్న అద్దం ముక్కలయి గాజు పెంకులుగా మారిపోయినట్లు అతని ముఖంలో గుర్తుపట్టలేనన్ని భావాలు గోచరించేసరికి వాటిలో ఏ ఒక్క చిహ్నాన్ని అవగాహన చేసుకోలేక శకుంతల తలవంచుకొని ఆ గది మీదే అంది. ప్రకాశరావు దృఢంగా, కాని అందులో నా సామాగ్రి కన్నా ఎక్కువగా ఏవేమిటో కనిపిస్తున్నాయి అన్నాడు. గదిలోని వస్తువులన్నీ మీవే అన్నది శకుంతల. ప్రకాశరావు దృఢంగా అతను తడుముకోకుండా, అయితే అలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు. ఆమె తెల్లపోయి ప్రకాశరావు ముఖంలోకి చూస్తూ, కాని పని ఇక్కడ ఏం జరిగింది అంది. పొద్దున్న ఈ బల్ల మీద పెట్టి వెళ్లిపోయిన డబ్బు తిరిగి నా పెట్టెలో ఎలా వచ్చిందో కాస్త చెబుతారా అన్నాడు. ప్రాణం లేని వస్తువు ఎలా లేచి వస్తుంది? ప్రాణం ఉన్న మనిషి చేతులతో తీసుకుపోయి పెడితే అక్కడ అవతరిస్తుంది అన్నది. ఎవరో ఆ మనిషి అన్నాడు ప్రకాశరావు. శకుంతల, నాతో కంప్లైంట్ చేయడానికి వచ్చారా? ఇంకా విపులంగా చెబుతున్నాను, నేనే అన్నది. అతడు అమితాశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, అదేమిటి, మీకంత అవసరం ఏమి వచ్చింది అన్నాడు వ్యాకులపాటుతో. అతని ఆశ్చర్యాన్ని సహించడం కాక, ఏమాత్రం దయ క్షమ ఉన్న ప్రతివారు అవతలి వాళ్ళు కష్టసుఖాలను విచారించడానికి ప్రయత్నిస్తారు. చేతనైతే సహాయం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ మాత్రం దానికి అంతగా ఆశ్చర్యపడటం దేనికో అంది. అయితే నా కష్టసుఖాలు విచారించడానికి మీరు పూరుకున్నారన్నమాట అన్నాడు ప్రకాశం. దీనికి సమాధానం చెప్పడం ఏమాత్రం ఇష్టం లేక శకుంతల తల పక్కకు తిప్పుకుంది. ప్రకాశరావు తను ఏమి చేతగానే స్థితిలో ఉన్నట్లు ఎడమకాలిని నేలకేసి కొట్టి కష్టంగా, మీరెప్పుడూ ఇంతే, నాకు అర్థం కాని పనులు ఏవేవో చేస్తారు. మీ ఆంతర్యం గ్రహించడానికి నా బుర్ర బద్దలు కొట్టుకోవాలి అని కళ్ళు అదో రకంగా పెట్టాడు. శకుంతలకు ఈ మాటలు చేష్టలు నవ్వు తెప్పించాయి. కాని ఆ సమయంలో నవ్వటం భావ్యం కాదు. పెదాల వెనక నవ్వుని దాచిపెట్టుకుంటూ, మీరంత నొచ్చుకుంటారు దేనికి, నేనేం చేశానని అన్నది. మీరేం చేశారో, నేనెందుకింత బాధపడుతున్నానో నా స్థితిలో మీరుంటే గాని మీకు అర్థం కాదు. ఇంతకీ నేను అని తన పరిస్థితి గురించి నోరు జారబోతూ ఉండగా అతని పెదాలు వణికాయి. అతని కళ్ళలో కనిపించినట్లుగా నీళ్లు నిండాయి. గాద్గదికంగా అన్నాడు, మీరు చాలా తెలివిగలవారు. అమాయకుల్ని చేసి ఆడించటం మీకు చాలా సరదా. మీకంత కష్టంగా ఉంటే చెప్పండి, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు. అతను అలా బెదిరించటం చూసి శకుంతలకి కొద్దిగా కోపం వచ్చింది. అయినా అణిచిపెట్టుకుంటూ, మీరు ఈ ఇంట్లో ఉండలేదంతటి మూర్ఖంగా ప్రవర్తించానా నేను అంది పౌరుషంగా. కాదు, నన్ను మూర్ఖుడిని చేస్తున్నారు అన్నాడు ప్రకాశం. ఆమె ఈసారి కొంచెం కటువుగా, ఇంతకీ మీరనేదేమిటో కొంచెం విపులంగా చెప్పండి మహాశయ అంది. ఆమె అలా అనేసరికి ప్రకాశరావు నీళ్లు నములుతూ, అనేందుకేముంది, నన్ను ఇలా ఇరకాటంలో పెట్టి చంపవద్దని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఇంత ఇరకాటంలో పెట్టింది, మీ హృదయాన్ని గాయపరిచింది అయిన విషయం ఏమిటో చెప్పండి బాబు. ఇందాక బజారుకెళ్ళాను, అవి ఇవి కనిపిస్తే తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. దానికింత రాద్ధాంతం దేనికి అన్న శకుంతల. ప్రకాశరావు తడబడి అన్నాడు, సరే, మీకు బుద్ధి పుట్టింది, అలా చేశారు. కాని నా ఇష్టాలు ప్రమేయం లేకుండా అంతా మీ ఇష్టమేనన్నమాట. అవతల మనిషి మీరు చేస్తున్న పనిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడో ఆలోచించుకోవద్దా అన్నాడు. దీనికి శకుంతల వెంటనే సమాధానం చెప్పింది. అవతల మనిషి ఇంత తెలివైన వాడని, ఒక చిన్న సంఘటనని గురించి ఆలోచించి పోగులు తీసినట్లుగా అనేక ఆలోచనలతో సతమతమయ్యేటంత సెన్సిటివ్ అని ముందే తెలిసి ఉంటే ఈనాడు శకుంతల ఈ పని చేసేది కాదు. కాని ఆమె పొరపాటు చేసిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. మీరు నన్ను వెర్రివాణ్ణి చేస్తున్నారు. అద్దె చెల్లించకుండా మీ ఖర్చు మీద మీ ఇష్ట ప్రకారం బతకమంటారా? చెప్పండి, అది మీకేమైనా ధర్మంగా తోస్తున్నదా? వెనకటికి కూడా ఒకసారి లాండ్రీ వాడికి డబ్బులు మీరే ఇచ్చి నన్ను చాలా కించపరిచారు అన్నాడు. శకుంతల కోపం మానుకొని గట్టిగా నవ్వుతూ, మీరు మాకేమైనా బాకీ పడితే ప్లేడర్ అయ్యాక సంపాదించి చెల్లిద్దురుగానిలేండి అంది. ఎట్లా అయినా ప్రకాశరావు ఈరోజు లోపల నుంచి పెళ్లిబుగు వస్తున్న ఉద్రేకాన్ని అంచుకోలేకపోతున్నాడు.
శకుంతల జాలి చూపులు, చిరునవ్వులు అతన్ని ఏమాత్రం శాంతాక్రాంతుని చేయలేకపోతున్నాయి. అంతులేని అవమానంతో, ఉద్రేకంతో అతని శరీరం కంపించసాగింది. ఆమె నిజంగా తనని అవమానిస్తున్నదని అతను అనుకున్నాడు. మీరనుకున్నంత గతిలేని వాణ్ణి కాదు నేను అన్నాడు. ఈ మాట వెన్ను మీద చళ్ళుమని కొరడాతో కొట్టినట్లు పనిచేయగా అదురుతున్న అదరాలతో శకుంతల ఏమిటి మీరనేది అంది చరున లేస్తూ. నేనంత గతిలేని వాణ్ణి కాను. ఎంత మీ అద్దె సకాలంలో చెల్లించకపోయినా, వసతులు లేక బాధపడుతున్నా నాకు ఆత్మాభిమానం ఉంది. నేనేం ముష్టివాణ్ణి కాదు అన్నాడు. ప్రకాశరావు ఈ మాటలు బయటికి అంటే ఏమయ్యేదో తెలియదు. తను అందామనుకుని అదే క్షణంలో తనను తాను విమర్శక దృష్టితో చూసుకొని తన ప్రవర్తన, తన ధోరణికి తనే అసహ్యం చెందాడు. అతని క్రోధం చల్లారలేదు. కాని ఎంతైనా శకుంతల ఆమె చేసిన పని ఎటువంటిదైనా ఆమె హృదయాన్ని అంత తీవ్రంగా గాయపరచటం న్యాయంగా తోచలేదు అతనికి. మీరు ఊరికినే ఆవేశపడకండి. మీరింకా స్వతంత్రులు అనుకుంటున్నారేమో. పెద్దవారు మీ తండ్రి గారు ఉన్నారని మర్చిపోకండి. వారికి ఈ విషయం తెలియదుగా. తెలిస్తే ఆయన ఏమనుకుంటాడో, ఎంత ఆవేశపడతాడో ఆలోచించండి. ఆయన సమ్మతి లేకుండా మీరు ఇలా అని అతను అనేలోపే శకుంతల ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రక్తారుణ కాంతితో ప్రకాశించాయి. అవమానంతో, ఉక్రోషంతో ఆమె హృదయమంతా నిండిపోయి ఒక్కసారి నిలువునా వణికింది. అదురుతున్న పెదాలు విప్పి ఏదో అనబోయింది. కాని ఆమెకు సాధ్యం కాలేదు. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆమె ఆకట్టుకోలేకపోయింది. ఆమె 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని లోపలకు పారిపోయింది. ప్రకాశరావు తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు. తను పలికిన వాక్యాల్లో శకుంతలను అంతగా గాయం కలిగించేదేమిటో అతనికి అర్థం కాలేదు. ఇరుకులో పడిపోయినట్లు భావిస్తూ వెనక్కు తిరిగి 2-3 అడుగులు వేశాడు. ఈ జరిగిన సంఘటన వల్ల అతనికి ఏమాత్రం ప్రశాంతంగా లేదు. ఎంతో చిరాకుగా ఉంది. ఇటువంటి కష్టం కలిగించే రోజులు వచ్చినప్పుడు అతడు వెర్రిగా, భగవాన్, ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఈ రోజు అనేది లేకుండా చేస్తే ఎంత బాగుండేది అనుకునేవాడు. అదే మాట ఇప్పుడు కూడా అనుకున్నాడు. కొంచెంసేపు అతను అక్కడే తచ్చాట్లాడాడు. తర్వాత ప్రశాంతంగా ఉండేందుకు బయటకు పోయి కొంతసేపు అటూ ఇటూ తిరిగి వద్దామనే ఉద్దేశంతో బయట ద్వారం వైపు 2 అడుగులు వేసేసరికి టక్ టక్ మని బోట్ల చప్పుడు చేసుకుంటూ రామారావు గారు లోపలికి వస్తున్నారు. ఆయన ప్రకాశాన్ని చూసి ఇక్కడే నిలబడి ఉన్నారేం అని అడిగాడు. ప్రకాశరావు కష్టంగా ఏమీ లేదండి అని గొణిగాడు. శకుంతల ఏం చేస్తోంది అన్నాడు. ఏమో హీనస్వరంతో అన్నాడు ప్రకాశరావు. రామారావు గారు సరాసరి బూట్లైనా విప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు, కూతుర్ని పేరు పెట్టి పిలుస్తూ. ఆయన వచ్చేసరికి శకుంతల తన గదిలో పందిరి మంచం మీద పడుకుని దిండులో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ గోచరించింది. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.